పాల్గొన్నటువంటి పెద్దలకు మీకు అదేవిధంగా యోయో టీవీ చూస్తున్నటువంటి వీక్షకులకు ప్రేక్షకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి వారు అధికారం రానికి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ నిరుద్యోగులను రెచ్చగొడుతూ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను రెచ్చగొట్టి వారు అధికారం చేతిలో పట్టుకున్న తర్వాత వారు అధికారం రానికి 420 హామీలు 6 గ్యారంటీల పేరుతో గ్యారంటీ కార్డులన్నీ ఇంటింటి తిరిగి పంచి 100 రోజులలో అమలు చేస్తామని చెప్పేసి కొన్ని హామీలు చెప్పడం. 7వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంది, ఆ రోజు అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం. మీరు ₹1,00,000 రుణం తెచ్చుకోండి, మేము 2 లక్షల రుణం తెచ్చుకోండి, మీరు రాగానే మాఫీ చేస్తాం అని చెప్పి చెప్పడం. మీరు ఇలా రైతు బంధు తీసుకుంటే ఇలా 12,000 వస్తుంది, మేము వస్తే ₹16,000 వస్తుందని చెప్పడం. రైతు యొక్క కౌలు రైతులకు ₹15,000 ఇస్తామని చెప్పడం. మేము రాగానే 2 లక్షల మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే మహిళలకు ₹2,500 ఇస్తామని చెప్పడం. మేము రాగానే పెన్షన్ ఈ నెల తీసుకోకండి, నెక్స్ట్ నెల మేము రాగానే ₹4,000 ఇస్తామని చెప్పడం. ఇట్లా చెప్పుకుంటూ పోతా అంటే ప్రతి వర్గాన్ని ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా మీరు రాగానే ఇంకోటి మేము కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే మేము రాగానే తులం బంగారం ఇస్తామని చెప్పడం. ఇలాంటి అబద్ధపు హామీలు ఇచ్చి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఒక్క ఫ్రీ బస్ మాత్రమే ఇచ్చి అది కూడా ప్రజలందరికీ ఇబ్బంది పెట్టి ఆ బస్సులు కూడా తగ్గించి సంఖ్య ఫ్రీ బస్ అని చెప్పేసి వారికి ఒక్క హామీ మాత్రమే ఇచ్చేవాళ్ళు ఆ నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఈ మిగతా వర్గాలందరినీ కూడా మోసం చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అధికారం నిలబెట్టుకోనికి రకరకాల పేరుతో ప్రజలను వేధిస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలను ఎగవేతలు. ఇలా ఎవరైనా అడుగుతారేమో అని చెప్పేసి ఒక దిక్కు కూల్చివేతలు, హైదరాబాద్ మొత్తంలో కూల్చివేతలు, ఒక్కొక్క ప్రాజెక్టులు పేల్చివేతలు, ఈ రకంగా వారి పాలన ఇలా అన్ని వర్గాలను హింసిస్తూ బాధ పెడుతూ క్షోభకు గురి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏ వర్గం అన్నా మీరు ప్రజల్లోకి వెళితే ఏ వర్గం అన్నా సంతోషంగా ఉందా అని కనపడుతుందా అంటే ఏ వర్గం కూడా సంతోషంగా కనపడతలేదు. ఇవాళ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తూ బీజేపీ పార్టీకి ఇదొక సామంత రాజులాగా సామంత పార్టీలాగా మోడీ గారికి పెద్దన్నకు వీరు బ్రదర్ లాగా వ్యవహరిస్తూ వారు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు సెంట్రల్కు వారి యొక్క పార్టీ అధిష్టానానికి కప్పం కడుతూ ఢిల్లీ రాజులకు సామంత రాజులాగా కప్పం కడుతూ ఆయన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న మేధావులు కావచ్చు, అందరూ కూడా బహిరంగ రహస్యంగా కనపడ్డది. ఎందుకంటే ఇప్పటికి 56 సార్లు పైగా ఢిల్లీకి పోవడం జరిగింది వారు. ఈ కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల యొక్క నుంచి వాళ్ళ ట్యాక్స్ కలెక్షన్ చేసి ఆర్ఆర్ ట్యాక్స్ కావచ్చు, బి ట్యాక్స్ కావచ్చు, సి ట్యాక్స్ కలెక్షన్ చేసి ఢిల్లీకి పంపుతూ వేరే రాష్ట్రాల ఎలక్షన్లు కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీరు చూసుకుంటే అయితే ఏ రకంగా కూడా ముందుకు పోయిన పరిస్థితి కనపడలేదు. మనం చూస్తే నిన్నగాక మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో మొత్తం మేమే గెలిచామని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. నిజానికి వారి పార్టీ గుర్తు మీద గెలవకపోగా వారి మద్దతుదారులు సానుభూతి పరులు వారంతా కలిసి 55% గెలిచిరని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అధికార పార్టీ ఏది ఉన్నప్పటికీ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వారికి గెలిచినామని చెప్పుకునే ప్రయత్నము చేసే ప్రయత్నము జరుగుతూ ఉంటుంది. మేము అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేళ్ల మీద లెక్కపెట్టే స్థానాలు మాత్రమే వచ్చినాయి అప్పుడు. కానీ ఈరోజు మాకు 40% స్థానాలు రావడం జరిగింది. వారు ఇప్పుడు మాట్లాడుతూ రామలన్న గారు మాట్లాడుతూ మాకు 7,000 స్థానాలు వచ్చినట్టే మిగతా అన్ని మాకు వచ్చినట్టే అని ఒప్పుకున్నట్టే కదా, మిగతా స్థానాలన్నీ మాకు వచ్చినట్టే కదా. 2 బీజేపీ 500 స్థానాలు వచ్చింది. మీరు వినండి, 700 మీ 7,000 తీసేయండి, మా ఏమో తెలుస్తుంది. ఒక్కటి వినండి మీ దాంట్లో కూడా మీరు 7,000 క్లెయిమ్ చేసుకుంటారు. కానీ వినండి, మీరు అబ్జోక్యం చేసుకుంటే ఆ చర్చ అర్థవంతంగా పోదు, ప్రజలకు వినపడచ్చు. వినండి మీరు మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడుతూ చేసుకోలేదు, మీరు మాట్లాడుతూ ఉంటే నేను జోక్యం చేసుకోలేదు. మీరు ఏమైనా మాట్లాడండి, నేను మాట్లాడతాను. మున్సిపల్ ఎలక్షన్ మేము చెప్పాలనుకుంటే ఢిల్లీ పోతే మున్సిపల్ పోతే మీరు అట్లా మాట్లాడితే నేను మాట్లాడతా ముందు మీరు వింటే మీరు కూడా మాట్లాడచ్చు. నా తర్వాత పాయింట్ నోట్ చేసుకోండి, మీరు క్లారిఫై చేయండి, అభ్యంతరం లేదు.
ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల వారి ఇలా ఎలక్షన్లు మీరు చూస్తే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చిన తర్వాత వారు 17వ తారీఖు నాడు ఫైనల్ 3వ ఫేజ్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతామని చెప్పేసి లీక్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు పెట్టలేకపోయారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజలు వారికి అర్థమైపోయింది. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే మేము గెలవమని చెప్పేసి ఆ యొక్క ప్రతిపాదనను ఆ ప్రపోజల్ వెనుకకు తీసుకోవడం జరిగింది. ఈరోజు అర్బన్ ప్రాంతాలలో కొంత సానుకూలంగా ఉన్నదేమో అని చెప్పేసి ఒక భావనతోటి వారు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు ముందుకు తీసుకురావడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి మేము బల్లగుద్ది చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలే. చేసిందంటే ఎక్కడ చేసిందో చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఏ మున్సిపాలిటీకి ఏమైనా ఫండ్ రిలీజ్ చేసిరా వీళ్ళు వచ్చిన తర్వాత? ₹1 అన్న ఖర్చు పెట్టిరా మున్సిపాలిటీలకు అని అడుగుతా ఉన్నా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇకపోతే వారు ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా వారు ఏంటంటే క్లెయిమ్ చేసుకొని గెలుస్తామనే ఒక భావనలో ఉన్నారు తప్ప, ఎందుకంటే ఏ మున్సిపాలిటీ కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. ఈరోజు రైతు బంధు ఇవ్వాల్సి వస్తే రైతు బంధును రైతు భరోసా ఇప్పుడు ఆల్రెడీ పంటలు స్టార్ట్ అయిపోయాయి, అన్నీ ఊర్లలో నాట్లు వేస్తూ ఉన్నారు. కానీ వారు ఇంతవరకు కూడా ఆ పెట్టుబడి సాయాన్ని వారు రిలీజ్ చేయలేదు. అదేవిధంగా రైతులకు యూరియా కొరత ఉందని చెప్పేసి రైతులంతా కూడా మొత్తుకుంటా ఉంటే యాప్ తీసుకొచ్చి మీకు యాప్లలో దొరుకుతాయి, షాపులలో దొరకదని చెప్పేసి వారు ప్రయోగం చేయడం, ప్రచారం చేసుకోవడం, ఇలా చూసుకుంటూ పోతా ఉంటే ఈ హామీలన్నీ ఎగవేతతోటి తప్ప ఈ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాటి మీద చర్చించకుండా ఇవాళ నిన్నగాక మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలతో ఈ అసెంబ్లీని కొనసాగించడం జరిగింది. మనం చూస్తే నేను చెప్తేనే అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించిన అని చెప్తే నిన్న మొన్న అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు 2020లోనే ఆగిపోయిందని చెప్పి ప్రకటించడం చూస్తూ ఉంటే చాలా సిగ్గుసేటే కనపడుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఖండిస్తారు తెల్లారి, నేను ఈరోజు ఏది మాట్లాడతారు కాదు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా స్పందిస్తారనేటువంటి కనీస అవగాహన లేకుండా వారు మాట్లాడడం. ఈరోజు చూస్తూ ఉంటే ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఎవరైనా క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే లాగులో తొండలు దోడతా, పేగులు మెడకేసుకుంటా, ఎవడో మాట్లాడతాడో వాడు వీడని ఏకవచనాలతోటి అసభ్యంగా జుగుత్సాకరమైనటువంటి భాషతో ప్రజలందరూ తెలంగాణ ముఖ్యమంత్రి ఏంది ఇలా మాట్లాడతాడని చెప్పేసి దేశమంతా నవ్వుకునే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సిగ్గుపడే విధంగా హేళనగా వాళ్ళందరూ పక్క రాష్ట్రం వాళ్ళు కూడా చూసే విధంగా వారు మాట్లాడే వారి భాష తీరు ఇలా తెలంగాణ ప్రజలకు శోభ పెడతా ఉన్నది. వారు ఏం చేస్తూ ఉన్నారంటే టీఎస్ను టీజీ చేస్తా అని చెప్పేసి దాదాపు ₹1700 ఖర్చు చేసిండు. రవాణా శాఖకు ₹1700 ఖర్చు అయింది. టీజీని టీఎస్ చేసిండు, టీఎస్ను టీజీ చేసిండు. దానివల్ల ఎవరికే ఉపయోగమైంది? ఇంకోటి ఇలా జిల్లాలు మారుస్తా అంటాడు. అంటే వారు తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చాలనుకుంటాడు, అంబేద్కర్ విగ్రహానికి తాళం వేయాలనుకుంటాడు, ఆ సెక్రటరియట్ ముందట తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటాడు. అంటే కేసీఆర్కి చేసినటువంటి త్యాగానికి సేవకు గుర్తింపు రావద్దని ఒక దురుద్దేశం తప్ప వారు ఒక కొత్త పని చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి నా వల్ల ఈ ఉపయోగం జరిగింది, ఈ వర్గం బాగుపడ్డది, ఈ 2 సంవత్సరాలు తెలంగాణకి పని చేసినా ఇంత అభివృద్ధి చెందింది, ఈ 2 సంవత్సరాలు నేను తీసుకువచ్చిన అభివృద్ధి 2 రెట్లు ఎక్కువ ఉన్నది కేసీఆర్ అంటే ఇక పంటల విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఢిల్లీ నుంచి ఎవరి దేని ఫండ్స్ నేను తీసుకొచ్చి డెవలప్ చేసిన ఇదని ఏదైనా ఒక ప్రాజెక్టు కావచ్చు, ఒక ప్రాజెక్టు జాతి రోజు మోడీతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. చర్చలు స్రౌద్వ వాతావరణం ఉన్న రాష్ట్రానికి కేంద్రానికి అంటాడు. ఈయన రోజు ఢిల్లీకి పోతాడు. ఒక్క ప్రాజెక్ట్ కన్నా కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఏ ఒక్క ప్రాజెక్టు కన్నా కేంద్ర జాతీయ హోదా తీసుకొచ్చిరా? ఏ హోదా తీసుకొచ్చిరా? నేనేం చెప్పాలనుకున్నా అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వల్ల ఆయన సహకారంతో నడుస్తూ ఉన్నది. ఈ యొక్క బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేరు, కాంగ్రెస్ పార్టీ కడను తీసుకురాలేరు. అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారి కనసల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఏం సాధించలేరు. ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా తెలంగాణ యొక్క ప్రజలు ఖజానా ఖర్చు తప్ప వీరు రాష్ట్రానికి ఏమి చేయలేరు. చేస్తారని దమ్ముంటే చెప్పమనండి. ఈ 2 సంవత్సరాలు ఏం చేసారు, రేపు భవిష్యత్తులో ఏం చేస్తారో మేము వినండి. 33 జిల్లాలు చేసినాం, 33 మెడికల్ కాలేజీలు సాధించడం, మీ అలా 33 నర్సింగ్ కాలేజీలు సాధించడం, 6,50,000 మంది గురుకుల
స్టూడెంట్స్ను మేము 1100 పైగా గురుకుల పాఠశాల స్థాపించి దాదాపుగా 6.5 లక్షల స్టూడెంట్స్ను మేము ఏర్పరిచి ఒక్కొక్కరి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి గురుకుల పాఠశాల నడిపించాం. ఇవాళ చూస్తా ఉంటే వారు వచ్చిన తర్వాత దాదాపు 100 మందికి పైగా వారు చనిపోవడం జరిగింది. ఎంత నిర్లక్ష్యం అంటే పేదల పైన వెనుకబడిన వర్గాల పైన ఎంత నిర్లక్ష్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నదంటే, ముఖ్యంగా ఇంకో పాయింట్, మున్సిపల్ ఎలక్షన్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అందరికీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే పెడతామని చెప్పేసి చాలా గొప్ప ప్రసంగాలు పెద్ద మాటలు మాట్లాడాడు. ఎవరు సాధించలేదు నేను సాధిస్తా, నాకు మోడీ గారు చాలా దగ్గర, నేను రోజు పోతా ఉంటారు, రోజు వారికి కలుస్తూ ఉంటారు, నేను రాష్ట్ర ప్రజల కోసం నేను భేషజాల పోకుండా వారికి కలుస్తానంటాడు. ఎందుకు నేను 42% రిజర్వేషన్లు తీసుకురాకుండా ఏ ముఖం పెట్టుకుని ఇలా ఎలక్షన్లు పెడతాను పోతాను అని అడుగుతా ఉన్నాను. వారు రిజర్వేషన్ తీసుకొచ్చినాక పెట్టాలి కదా, తీసుకురాకుండా పెట్టకూడదు కదా, మరి ఎట్లా పెడతా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే ప్రజలను సాధ్యం కాదని లేదా మీకు అవగాహన లేకుండా మాట్లాడిరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రికి ఏ ఒక్క ప్రాజెక్టు పైన కానీ, రాష్ట్ర అభివృద్ధి పైన కానీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కానీ మినిమం అవగాహన లేదు, వారికి పని మీద చిత్తశుద్ధి లేదు. పొద్దున్న లేస్తే ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం, ప్రజలందరూ బిల్డర్లు వ్యాపారవేత్తలు అందరూ కూడా వీరు ట్యాక్స్ కట్టలేకపోతా ఉన్నాం, రాష్ట్రంలో ఆదాయం లేదు, మా వ్యాపారాలు పడిపోతా ఉన్నాయని చెప్పేసి వారు మొత్తుకుంటా ఉన్నారు. ఇలా వారు ఏదో ఒక హామీ నెరవేర్చకుండా టైంపాస్ చేస్తూ ప్రజలందరి నుంచి వారి సొంత లాభం కోసం స్వలాభం కోసం ఈ ట్యాక్సులు కలెక్షన్ చేస్తూ ప్రజలందరూ పీడిస్తూ రాష్ట్ర వ్యవస్థను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అందరూ కూడా చిన్నాభిన్నం చేసిందని చెప్పేసి కూడా ఇలా రాష్ట్రం 10 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయే పరిస్థితి, వెనుకపోయిన పరిస్థితి కనపడతా ఉన్నదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో దీని రిఫ్లెక్షన్ చాలా స్పష్టంగా కనపడుతుంది. మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజార్టీలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఎందుకంటే ఈ బ్యాలెట్ మీద ఇది బీఫామ్ మీద జరగబడే ఎలక్షన్ కాబట్టి ఎవరు ఏందో తేలిపోతుంది అని చెప్పేసి కూడా నేను ఈ ముఖంగా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. రామరెడ్డి గారు, మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి అనేది పక్కన పెడితే, ఎందుకంటే అది పార్టీ గుర్తు